తెలుగుదేశం జనసేనల పొత్తు ఖరారైపోయి దాదాపుగా ఏడాది అయిపోయింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి 2 ఏళ్ళు అయిపోయింది. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఒక 10 సార్లు కూర్చుని ఉంటారు. ఇప్పుడు జనసేనకి ఏమేం సీట్లు అన్నటువంటిది వీళ్ళు ఎన్ని అడిగారో మనకు తెలియదు. 24 అడిగానని పవన్ కళ్యాణే చెప్పారు. ఆ 24 ఇచ్చానని చంద్రబాబు చెప్పారు. కానీ ఇప్పటిదాకా కన్ఫ్యూజనేనా? ఇప్పటికీ ఎన్నికల షెడ్యూల్ అయిపోయింది. ఎప్పటికైపోయి ఉండాలి. డిసెంబర్లో పూర్తి చేసి జనవరి 1 నుంచి ఫుల్ ప్లెడ్జ్డ్ హడావిడి అన్నారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అయిపోయాయి. ఇంకా ఇప్పటికి కూడా చాలామందికి ఆ నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం వాళ్ళకి తెలియదే, ఆ నియోజకవర్గాల్లో ఉన్న జనసేన వాళ్ళకి తెలియదే. తనకు సీట్ రాదని కందులు దుర్గేష్కి తెలియదు, తనకు సీట్ రాదని చెప్పేసి బండారు సత్యనారాయణమూర్తికి తెలియదు, తనకు సీట్ రాదని దేవినేని ఉమాకి తెలియదు, తనకు సీట్ రాదని చెప్పేసి మిగతా నాయకులకి ఏది ఆలపాటి రాజాకి తెలియదు. ఇప్పుడు ఆయా సీట్లు ఇవ్వాలనుకున్నది ఏంటి? అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నేతల ముందు పిలిపించి ఇదిగో మీకు ఎక్కడెట్లాగా అకామిడేట్ చేస్తామని చెప్పాలి కదా. అలాగే జనసేన కూడా మనం ఇయే తీసుకుంటున్నాం, మిగతా వాళ్ళందరూ ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పాలి కదా. ప్రతి చోట రచ్చే. రోజు ఈనాడు జ్యోతి రాసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ 11 లిస్టులు అప్పుడల్లా రాసుకొచ్చారు. ఇప్పుడు వాడెవ్వడూ రాయడు. వాళ్ళ ఛానళ్ళు బ్రేకింగ్లు అయ్యవు. అప్పుడు గంటకి ఫోన్ ఇన్లు, బ్రేకింగ్లు, లైవ్లు నడిపినటువంటి వాళ్ళు వైసీపీలో అల్లకలోన శుభ్రంగా జగనేమో 175 సీట్లు అనౌన్స్ చేసేసుకుని తన పని తను చేసుకున్నాడు. వాళ్ళ నాయకులందరూ జనంలో తిరిగేస్తున్నారు, ప్రచారాలు చేసేసుకుంటున్నారు. ఇక్కడ అందరికంటే ముందు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇంకోటి ఈనాడేమో అప్పుడు దిక్కుమాలిన కథనాలు కూడా రాసింది. జగన్ కంటే ఎక్కువ చంద్రబాబే సీట్లు ప్రకటించారని చెప్పి. సీన్ కట్ చేస్తే ఏమైంది? ఇక్కడ ఇంతవరకు పూర్తి కాలేదు ఆ లిస్టు. ఈ దిక్కుమాలిన కథనాలు మాత్రం రాసుకొచ్చారు. ఫైనల్గా ఏమైంది? ఎప్పటికీ ఏం తేలలేదు. ఇంకా గొడవలు పడతానే ఉన్నారు. రాజీనామాలని, బెదిరింపులు, అస్త్రాలు ఇవన్నీ. మరి ఏం సాధించినట్టు? పవను ఆత్మీయ సమావేశాలు పెట్టారు, అవగాహన సదస్సులు పెట్టారు, సమన్వయ సమావేశాలు పెట్టారు. ఇంత చేసుకుని అగ్రనాయకత్వాల దగ్గర సమన్వయం లేదు, గ్రౌండ్ లెవెల్లోనూ సమన్వయం లేదు. ఏం సాధించినట్టు అనేది $1 మిలియన్ ప్రశ్న.